ఒక్కసారి నిన్నటి జీవోని ఒకసారి ప్లే చేయండి. నిన్నటి జీవో కాపీ నేను చూపిస్తాను సార్. ఇది ఏది తల్లికి వందనం అనే కార్యక్రమం మీద నిన్న ఇచ్చినటువంటి జీవో. ఇది వచ్చిన తరువాత నాలాంటి వాళ్ళు ప్రశ్నించారు, తల్లులు ప్రశ్నించారు, ఈ సమాజం పైన గౌరవం బాధ్యత ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించారు. ది గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ annual financial assistance of rupees 15,000 to mothers whose children are studying from class 1 to class 12, ensuring a 75% attendance, duly processing the required validations for identifying the eligible BPL families. అంటే స్కూలుకి వెళ్ళేటటువంటి 1 నుంచి 12 తరగతి వరకు చదివేటటువంటి ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి పిల్లల తల్లికి 15,000 ఇస్తామని ఇందులో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల సమయంలో ఏమిచ్చారు ఒకసారి క్లియర్గా చూపించండి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. మరి ఇందులో ఎక్కడుంది? ఈ జీవో కాపీలో ఎక్కడుంది? ఎందుకు మిస్ అయింది అది? ప్రతి పిల్లవాడికి అనే పదం తల్లికి మాత్రమే ఇస్తామని ఎలా వేస్తారు? స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 క్లియర్గా చెప్పేశారు, అందులో ఉంది. ఇంకా చూపిస్తాను చూడండి. మహాశక్తి, తల్లికి వందనం, అమ్మకు అబద్ధం, తల్లికి వందనం కాదు అమ్మకు అబద్ధం పథకం అని పెట్టుకోవాలి. ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 క్లియర్గా చెప్పారా లేదా? మరి ఈ జీవో వచ్చిందా లేదా? ఇందులో ఉందా లేదా? ఇదే నేను రిలీజ్ చేసిన జీవోనా? జీవో అంటే నేను ఇస్తానా? ఇదే నేను టైప్ చేశానా, నేను ప్రింట్ చేశానా? లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏమన్నా ప్రింట్ చేసి పంపించిందా దీన్ని? ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఏం మాట్లాడారనేది ఒక్కసారి మీకు వినిపిస్తాను. బాధ్యతగత కలిగినటువంటి పౌరులు, తల్లులు, తండ్రులు, సమాజం పైన ప్రేమ గౌరవం ఉన్నవాళ్ళు షర్మిల గారి మాటల్ని ఒక్కసారి వినండి. ఏం మాట్లాడారు, ఎవరిని ప్రశ్నించాలి, ఏం ప్రశ్నిస్తున్నారు ఒక్కసారి షర్మిల గారు బయట ప్లే చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆయన తగులుకున్నారు ఇక్కడ, ఆయన కాపాడే ప్రయత్నం మనం చేయాలి. అయ్యో మన బాబు గారు, మన టీడీపీ ఏమైపోతుందన్న బాధ కనిపిస్తోంది నాకైతే. ఒక్కసారి ప్లే చేయండి. అది బాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మారు సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మారు పాకుతో చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి ఎక్కడ దెబ్బ తగులుతుందని 15,000 పిల్లలందరికీ ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వండి అని చెప్పి వెంటనే తలుపు చెక్క తీసుకున్నారు అన్నను కొట్టడానికి. మరి మా అన్నయ్య ఏం చేశారు? అప్పుడు తల్లుని మోసం చేశారు, అమ్మ ఒడిలో ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు, కానీ ఇవ్వకుండా మోసం చేశారన్నారు కదా. అమ్మ షర్మిలమ్మ గారు, దయచేసి ఒక పార్టీ అధ్యక్షురాలుగా మీరు అబద్ధాలు చెప్పకూడదు. ఒక పార్టీ అధ్యక్షురాలిగా మీ నోటి నుంచి అబద్ధాలు రాకూడదు. 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది తల్లి. ఒక్కసారి అది ప్లే చేస్తాను చూడండి, ఒక్కసారి అది ప్లే చేయండి, ఏముందో కనిపిస్తుంది. మరి ఎవరి కోసం మీరు వచ్చారు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఎవరిని అడగాలనుకుంటున్నారు? మాట ఇస్తే మడమ తిప్పని ఫ్యామిలీ. వైఎస్ఆర్ గారి పేరు విన్నా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా మనకి గుర్తొచ్చే మాట. ఆయన మాటిచ్చారు, ఎక్కడైనా మడమ తిప్పారా? మీరు అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, అక్కడ ఏముందో చదవాలి రాష్ట్ర ప్రజలందరూ. ఈరోజు షర్మిల గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారనేది మీకు అందరికీ అర్థమవుతుంది. నేను తల్లుల వైపు నిలబడ్డాను,
పిల్లల వైపు నిలబడ్డాను, రైతుల వైపు నిలబడ్డాను, విద్యార్థుల వైపు నిలబడ్డాను, మత్స్యకారుల వైపు నిలబడ్డాను. షర్మిల గారు ఎవరి వైపు నిలబడ్డారనేది క్లియర్గా మీకు అర్థం కావాలంటే వారి వాయిస్ నేను వినిపించాను. ఇక్కడ 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని మీకు చూపిస్తున్నాను. అమ్మ ఒడి పథకంకి సంబంధించి వారు ఏమి హామీ ఇచ్చారనేది. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడొద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000. వారి మాటలు కావాలంటే వినిపిస్తా నేను. అమ్మా షర్మిల గారు, మీ అన్నయ్య 2014లో రైతు రుణమాఫీ అని ఒక్క మాట చెప్పుంటే, నేను చేస్తానని ఒక్క మాట చెప్పుంటే మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఆ రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారాన్ని 5 ఏళ్లు అనుభవించి ఆ రుణమాఫీని చెయ్యకుండానే వదిలి వెళ్ళిపోయారు. అలాంటి హామీలు 650 ఉన్నాయి ఆనాటి మేనిఫెస్టోలో. కానీ మీ అన్నయ్య గురించి, లేదా గత ప్రభుత్వం గురించి, లేకపోతే గత మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఆయన అమ్మఒడి పేరుతో పిల్లలందరినీ మోసం చేశారు, ఆయన కూడా ఇవ్వలేదన్నారు కదా తల్లి. ఒక్కసారి చూడండి తల్లి. మాట ఇస్తే మడమ తిప్పనటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అలా నిలబడ్డారు. అది ఆయన సచ్ఛీలత, అది ఆయన నిబద్ధత. మరి అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు మీ అన్నయ్య పైన అబద్ధం చెబుతూ చంద్రబాబు గారిని రక్షించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా నేను అడగాలనుకుంటున్నా, మీరు ఏ వైపు ఉన్నారు? ఏం చేస్తున్నారు మీ పార్టీని? అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నిస్తే మీ పార్టీ గొప్పదవుతుందా? అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపేటటువంటి ఒక గొప్ప ప్రతిపక్షంగా నిలబడితే మీ పార్టీ నిలబడుతుందా? ఆలోచించుకోండి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించిన రోజే ఏ పార్టీ అయినా నిలబడుతుంది. ఇన్నేళ్ల అనుభవంలో మీకు అది ఉందో లేదో నాకు అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి మడమ తిప్పారా? అమ్మఒడి విషయంలో ఎంత క్లియర్గా చెప్పారు, ఎంత క్లియర్గా అమలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీ ఏంటి? స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అని చెప్పి ఆనందించారు తల్లులందరూ. ఒక్కొక్కరు 3-4 పిల్లలుంటే పిల్లలందరినీ ఇలా గుంపుగా చేసుకొని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందా పథకం అని. జీవో రూపంలో వాళ్ళ నెత్తిన ఒక పిడిగేశారు. ఆ పిడిగి ఏంటంటే ఈ జీవోలో చెప్పినటువంటి విషయం. నిన్న ఇదే సాక్షి దినపత్రికలో, లేకపోతే ఈరోజు సాక్షి దినపత్రికలో, లేకపోతే నిన్న సాక్షి టీవీలో ఈ విషయాన్ని లేవనెత్తి ప్రజలందరికీ చెప్పి, అయ్యా ఇటువంటి జీవో వచ్చింది, తల్లుల్ని మోసం చేసేటటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు. మళ్ళీ నేను ఒక విషయం చెప్పా, ఒక ఫీలర్ వదిలి రియాక్షన్ చూద్దామని చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఏం రియాక్షన్ లేకపోతే ఒక తల్లికి మాత్రమే ఇచ్చేసి పిల్లలందరికీ నామం పెట్టేద్దామని ప్రయత్నం చేశారేమో అని నిన్ననే చెప్పా. దానికి తగినట్టే మళ్ళీ ఒక పత్రికా ప్రకటన ఈరోజు రిలీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి పత్రికా ప్రకటన ఏమని? మేమిచ్చినటువంటి జీవోని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు, కొన్ని ఛానల్స్ దీన్ని తప్పుదారి పట్టించాయి, కొన్ని మాధ్యమాలలో ఈ జీవోను చూపిస్తూ తల్లికి వందనం పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది అని రాశారు. కానీ ఎక్కడైనా ప్రతి పిల్లవాడికి ఇస్తున్నామని రాశారా? ఇందులో ఇప్పుడైనా సరిదిద్దుకున్నారా? ఆ ఒక్క మాట రాయడానికి ఇబ్బంది ఏముంది? ఇప్పటికీ లేదు. ఇది మన దౌర్భాగ్యం. ఈ క్షణానికి కూడా పత్రికా ప్రకటన పేరుతో కొన్ని వార్తాపత్రికల్లో మరియు సామాజిక మాధ్యమాలలో ఈ జీవోని చూపిస్తూ తల్లికి వందనం పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది, కాబట్టి అటువంటివి నమ్మకండి అని అంటూ రాశారే. కానీ ఎక్కడైనా సరే మేము ప్రతి పిల్లవాడికి ఇస్తామని ఈ పేజీ మొత్తం దాదాపు 30 లైన్లు 25 లైన్లు ఉన్నాయి. ఒక్క లైన్లో కూడా వెతికినా, భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. మరి కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ వైపు నిలబడాలి? తల్లుల వైపు నిలబడాలి, పిల్లల వైపు నిలబడాలి. మరి నిలబడుతుందా? చూద్దాం.